అందరికీ నమస్కారం. నేను యాకూబ్ షేక్. ఈరోజు ప్రధాన వార్తలకు స్వాగతం. మీరు చూస్తున్నది A24 న్యూస్ తెలుగు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ముఖ్య వార్తల్లోకి వెళ్దాం. ओम ऐसे जपकाशों को बनाएगा सौगंधी का वस्त्र अध्याय नामों में गुरु विंदा मनिष्ठे खरक कोली या मंदिराय नाम चंद्र विपरिजा विभ्राजा दलिकस्पर रोहिताय नाम का चंद्र कलंकावा मृगनाभि विशेषकाय लगा पुष्पबाण सा धर्मंदा विराजिताय और तार कांति तरस्कारे नयसा भरणा भूषिताय नामों में कदंबा मंजीरा कृत्ता करना पुरा मनोहराय मटंग युग युगली भूत तपा नोडव मंडलाय नामों में पद्मा लागसदा दर्श परिभू भूमिका भाविका पोला भुवेन ओम सुत्ता विद्यां त्रयोज्वलाय नमः ओम ऐंबेल कर्पूर ओम कर्पूर वीटिका बोधा समाकर्ष दिक्तंतराय नमः ओम निजा सल्लभ माधुर्य विनिर्भेद गच्छत्रे नमः ओम मंदस्मित प्रभापूर वज्रस्मित ऐंबेल कानीश भक्त मांगल्य सत्रवासोभिता गंतराय नमः ओम कनगंगंतर केयूर गमनीय भुजा भुजान्विताय नमः ओम रत्नगे वैद्य चिंताग लोला मुक्ता बलंकदाय मा कामीश प्रेम रत्नमणि क्षरोमनागत धना समन्वेद मध्यमाय नमः ओम सरा भद्र अद्दा पवित्रयाय नमः ओम मरणार्न कौशुभवक्त्र यंगिताय नमः ओम माणिक्य मकुटाकार जनद्वया विराजिताय नमः ओम इंद्रगोप परीक्ष ओम हेमा ओम हेयो अपयदेय वज्राय नमः ओम राजराजाय नमः राज्ञे नमः रम्याय नमः राजीव लोचनाय नमः राजिन्ये नमः रमण्ये नमः ओम मस्याय नमः ओम धनात् किंकिना मेघलाय नमः पूजा आलबने नमः ओम गुरुवाक्ये नमः ओम महाराजा नमः ओम राजपति नमः ओम पूज्य भगवान नमः ओम स्वाति नमः ओम गुरु राजपति नमः ओम गायत्री नमः ओम शांति मूर्ति नमः ओम ओम शिवाग्नि नमः ओम कृतिज्ञा नमः ओम कलि कलमशाग्नि नमः ओम गत्ताक्षेम नमः ओम बंबोल नमः ओम धनुसूत्र అమ్మా అమ్మవారు ధ్యానం చేయండి, మాట్లాడద్దు. ఒకరికేనా అప్పుడు పీఠంలో ఉంటాయి, పీఠంలో ఇచ్చే పర్లేదు. ఈ గుడి 1976లో నిర్మించారు. ఇక్కడ ఆలయం వెలిసింది అమ్మ శ్రీ శ్రీ అఖిలాండేశ్వరి ముత్తుమారి. అది ఇప్పటికి 41 సంవత్సరాల నుంచి జూలై నెలలో 22వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 5 రోజులు ఈ పండుగ చేస్తాం. 5 రోజులు కూడా ఫస్ట్ రోజు రాట వేయడం, ఆ రాట వేసిన సాయంత్రం కరకను ఏర్పాటు చేస్తాం. కరక ఏర్పాటు చేసిన తర్వాత శుక్రవారం నాడు కుంకుమ పూజ చేస్తాం. శుక్రవారం నాడు కుంకుమ పూజ చేసి అన్న సందర్భంలో శనివారం నాడు అన్న సందర్భం జరుగుతుంది. శనివుడి పండుగ ఆదివారం జరుగుతుంది. అలాగే 5 రోజులు ఈ పండుగ చేస్తామండి. ఘనంగా చేసుకుని వస్తున్నాం. ఇప్పటికి 41 సంవత్సరాల నుంచి ఈ పండుగ చేసుకుని వస్తున్నాం. మధ్యాహ్నం 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సంతర్పణ. అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఆదివారం నాడు శనివుడి పండుగ పొద్దున 11 గంటల నుంచి 3 గంటల వరకు శనివుడి పండుగ ఉంటుంది. 3 గంటల నుంచి నీరు పండుగ ఉంటుంది, ఊరేంపు ఉంటుంది. పసుపు నీరు కలిపి ఊరేంపు చేస్తాం. ఊరేంపు చేసిన నైట్ 10-11 గోదావరిలో తీసుకెళ్ళి అమ్మని కలిపేసి అక్కడ నిజాము చేసి వచ్చేస్తాం. ఈ అమ్మవారి విషయం మీ వీధిలో వాళ్ళని మొత్తం మన రాజమండ్రి మొత్తం తెలుసా? ఈ ఊరు మాత్రం ఓన్లీ బర్మా కాలనీ రిపార్టీస్ తమిళ్ తెలుగు రిపార్టీస్ ఉన్నాం. ముందు గట్టి మాట ముత్తు మారియమ్మ అంటారు, తెలుగులో ముత్యాలమ్మ తల్లి అంటారండి. ఏంటంటే మేము 1976 స్టార్ట్ చేసాము ఈ పండుగ. ప్రతి సంవత్సరం ఆధారంలో కంపల్సరిగా డేట్ ఏదో మూడు పెట్టి ఆ మూడు ప్రకారం చేస్తాం. ఆదివారం స్పెషల్ ఏంటంటే ఎవరికి తెలియదు ఎండి చేప పులిహార అనేది అమ్మవారికి ఇష్టమైనది. అమ్మవారి వెనకాల గోతకి ఆ
ఎండి చెప్ప పులిహారండి గుడికి పెసరండి ఎవరు చేయలేదండి ఈ గుడి తరఫున ఒక చేస్తాం ఆదివారం కంపల్సరిగా నైట్ 11 గంటలకి అక్కడ గుడిలో గోదావరిలో నిమజ్జనం చేశాక ఆ ప్రసాదం అక్కడ వెళ్ళేవారు అక్కడ ఉన్నవారు అందరికీ రోజు అమ్మవారికి సన్నిధి పండుగ చేస్తామండి. సాయంత్రం 3-4 గంటలకి అమ్మవారు ఊరేగింపు ఉంటుందండి. పసుపు నీటిలో జలగాటం అంటే ఆ పసుపు నీటిలో ఆడుకుంటూ అమ్మవారిని సంతోషంగా తీసుకొస్తామండి. ఆ రోజు అయిపోయాక సాయంత్రం 7-8:30 గంటల్లో ఊరేగింపు పట్ట అయిపోయాక మనం కుమారస్వామి గుడి దగ్గర ఉండి అక్కడి నుంచి అమ్మవారిని మార్చి గోదావరి తీసుకెళ్తామండి. కొంచెం వెడల్పుగా రండి పర్లేదు, టీం కనపడేలాగా. ఓకే. ఓం శక్తి పరాశక్తి. మేము సత్రపల్లి నుంచి వస్తున్నామండి. నేను గురుస్వామిని. అమ్మవారిని పంపలు కొట్టి పిలవాలా, అమ్మని పోనకు రావాలా, అందరికీ పోనకు రప్పించేది నేనే. అలా పోనకరు వచ్చి రప్పించి కమిటీ వాళ్ళు ఆ కలశంలో ఏదన్నా అనుకుంటారు, కుంకుమ కానీ పసుపు కానీ ఏదో వీళ్ళు మనసులో అనుకుంటారండి. అనుకున్న తర్వాత ఈ పోనకు వచ్చి అది తీస్తేనే మాకు నమ్మకం. ఆ తీస్తే అక్కడి నుంచి కలశం ఆ తీసేవాళ్ళు ఒక 3-4 పట్టించి ఆ కలశానికి పట్టిస్తే మళ్ళీ వాళ్ళకి పసుపు గుడ్డెచ్చి మేము దానికి తీసుకోవటం, గుడికి తీసుకురావటం. గుడికి తీసుకొచ్చిన తర్వాత మేము కుంకుమ పూజ చేద్దాం, పసుపు నీరు ఆడదాం, అమ్మని కలసం ఎత్తుకొని ఆడదాం. ఈ వేషాలు మాత్రం అంత వేషాలు ఉంటే చేయవచ్చు, చేసేవాళ్ళు ఎవరు లేదండి. అందువల్ల ఇప్పుడు మహా ఉద్యోగం అమ్మవారి ఉద్యోగం అంటే ముత్తుమారియమ్మ సమయపురమ్మ తమిళనాడు నుంచి నేను తీసుకొచ్చేది. తమిళనాడు అంటే సేలం అటు దర్పణ మొత్తం నేను వెళ్ళిపోయేవాళ్ళు. కర్ణాటక కూడా పోయినా, కేరళ పోయినా, సత్తనపల్లి, గుంటకల్లు, రామగుండం, చీరాల, నెల్లూరు, రాజమండ్రి ఇట్లా మొత్తం తిరిగేవాళ్ళండి. నేను పంపలు కొట్టి అమ్మని పిలిచేవాళ్ళండి. నేను 40 సంవత్సరంగా ఈ పూజ కార్యక్రమాలు ఉంటున్నానండి. నమస్కారం. ఓకే. ప్రసాద్ అనుకో. తాజా బ్రేకింగ్ న్యూస్, లోకల్ అప్డేట్స్, రాజకీయ విశ్లేషణలు అన్ని ఒక్కచోటే. A24 న్యూస్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మా బలం.